ఏడు ఒకట్ల ఏడు 7 14 7 3 21 133 1 + 3 + 3 7. ఏంటి ఏడాకం చదువుతున్నా అనుకుంటున్నారా? మరి మన కేకే సర్వే వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ మాత్రం ఇలాగే ఉంది. ఫస్ట్ చూస్తే 7 ఒకట్ల 7 అంటే 7 సీట్లు బీజేపీ గెలుస్తుందని కేకే సర్వే వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా 7 14 అంటే వైసీపీ 14 సీట్లు గెలుస్తుందని కేకే సర్వే వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా 7 3 21 అంటే జనసేన 21 సీట్లు గెలుస్తుందని చెప్పారు. అదేవిధంగా 133 అదే బీజేపీ తెలుగుదేశం 133 సీట్లు గెలుస్తుందని ఇక్కడ 1 + 3 + 3 = 7. సో ఇది కేకే సర్వేకి 7 ఎక్కంతో బాగా లింక్ ఉందని మనం ఒక విధంగా చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇది నిజమేనని మీరు అనుకుంటున్నారా? నాకైతే ఇది చాలా ఫన్నీగా ఉంది. కాకపోతే వాళ్ళు ఇచ్చింది కూడా ఈ విధంగానే ఉంది. మరి మనం 7 టేబుల్ చదువుకోవచ్చు అనమాట సరే రిజల్ట్స్. 7 ఒకట్ల 7 7 14 7 3 21 133 1 + 3 + 3 = 7. ఒకసారి సర్వే చూద్దాం రండి. ఇదిగోండి కేకే సర్వే ఎగ్జిట్ పోల్. ఇక మనం చూసుకున్నట్లయితే వైసీపీ మొత్తం గెలిచే సీట్లు 14. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి టీడీపీ మొత్తం గెలిచే సీట్లు 133. అదేవిధంగా జనసేన మొత్తం గెలిచే సీట్లు 21. అదేవిధంగా బీజేపీ మొత్తం గెలిచే సీట్లు 7. చూడండి ఇక్కడ 7 ఒకట్ల 7 బీజేపీ 7 సీట్లు. అదేవిధంగా 7 2 14 వైసీపీ 14 సీట్లు. అదేవిధంగా 7 3 21 జనసేన 21 సీట్లు. అదేవిధంగా 133 1 + 3 + 3 7 టీడీపీ గెలిచే సీట్లు 133. ఇదండి మరి కేకే సర్వే ఏ విధంగా ఉంది. మరి కేకే సర్వే సబ్నార్మల్గా చెప్పారు కానీ అదే నిజమవుతుందా? మరి చూడాలి. మరి కేకే సర్వే ఏ విధంగా వాళ్ళు నిజం చేసుకోగలరో, ఏ విధంగా వాళ్ళు మాట నిలబెట్టుకుంటారో చూడాలి. మరి రేపు 4వ తారీఖు తెలిపోద్ది కదా. అప్పటి వరకు ఈ విధంగానే ఎగ్జిట్ పోల్స్ చాలా రకాలుగా వచ్చాయి. చూస్తూనే ఉండండి మనం సొల్యూషన్.